తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతపై రైతులలో గందరగోళం సూచించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని బీజేపీ కిషన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఖమ్మంలోనే స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు కావలసిన యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అందించిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ యూరియాను రైతులకు సక్రమంగా అందించకుండా కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం సరైనది కాదన్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన యూరియాను సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చోటా మోటా నాయకులు కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రైతులెవ్వరూ కూడా నమ్మవద్దని, కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షపాతిగా రైతులకు కావాల్సిన యూరియాని అందిస్తూనే ఉందన్నారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల మేరకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇలా అంతర్జాతీయ ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా ఎర్ర సముద్రంలో మరి రవాణాలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ రాష్ట్రానికి రైతులకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియాను ఒక క్రమ పద్ధతిలో అన్ని రాష్ట్రాలకు సప్లై చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి బురద జల్లేటువంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఎంత దురదృష్టం అంటే ఈ రోజున ఇప్పుడు మన సొంత జిల్లా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. తన సొంత జిల్లాలో ఒక్కసారి పరిస్థితి కనుక చూస్తే ఇక్కడ వ్యవసాయ విస్తీర్ణం పంట ఏం పెరగలే. గత సంవత్సరానికి ఇప్పటికీ పంట విస్తీర్ణంలో ఏ మార్పు రాలేదు. కానీ గత ఆగస్టు నాటికి ఈ ఆగస్టు నాటికి యూరియా వాడకం కనుక చూస్తే దాదాపు 3000 టన్నుల యూరియాను అదనంగా ఇప్పటికే విక్రయించినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు అధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నారు. నేను ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తుమ్మల నాగేశ్వరరావు